ఈ నెల రాశి ఫలితాలు మనం మాట్లాడబోతున్నాం. ఇప్పుడు సెప్టెంబర్ 2024 ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ రాశి ఫలితాలు అంటేనే మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి. సో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఈ నెల చూద్దాం. ఫస్ట్ మనకి కుంభంలోనే శని ఉన్నారు, అందులో కూడా వక్రగతి ఆయనకి నవంబర్ 15th వరకు అలాగే ఉన్నారనమాట. మనకి మీనంలో ఏమో రాహు ఉన్నారు, అలాగే కన్యలో ఏమో మనకి కేతు ఉన్నారు, అలాగే జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, అంటే అన్నిటికీ బ్లెస్సింగ్స్ కావాలి కదా, గురు బ్లెస్సింగ్స్ కావాలి కనుక గురుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు. ఆయనేమో మనకి వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే కుజుడు ఈ నెల అంతాను మనకి మిథునంలో ఉన్నారనమాట. అలాగే ఏంటంటే బుధుడు ఏంటి మనకి సింహానికి వస్తున్నారు, ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వస్తున్నారనమాట. అలాగే సూర్యగ్రహం మనకి 16వ తారీఖుకి కన్యకు వస్తున్నారు. అలాగే శుక్రగ్రహం కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బై సెప్టెంబర్ 18th కన్యకు వస్తున్నారు. సో కూటమి అనేది కన్యలో జరుగుతోంది. అంటే ఏంటంటే కేతుతో పాటు మనకి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా కలిసి ఉంటున్నారనమాట ఈ నెల అంతాను. సో కొన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. మనం ఏ రాశికి ఎలా ఉందో చూద్దాము. తప్పక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనం ఇప్పుడు మాట్లాడబోది కన్యా రాశి వాళ్ళ గురించి. కన్యా రాశి సెప్టెంబర్ 2024 రాశి ఫలితాలు. వీళ్ళకి కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. కూడానే కేతు ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా ఉంటున్నారు. అండ్ ఆల్సో మనకి సూర్యగ్రహం ఏమో మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో కన్యకు వస్తున్నారనమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. అలాగే 7th రాహు ఉన్నారు కనుక తప్పక ట్రావెలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ట్రావెలింగ్లో శ్రమ పడడం అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు ట్రావెలింగ్లో ఏదైనా లాసెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ సెకండ్ లార్డ్ కూడానే ఉంటున్నారు కనుక తప్పక వీళ్ళకి ఆర్థికంగా ఎదుగుదల అనేది ఉంటుంది. అంటే ఏంటి, కెరియర్లో గ్రోత్ అనేది ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్, అలాగే ఇతర ఆపర్చునిటీస్, వేరే ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్, అంటే ఎదుగుదలకి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఇది మనం మాట్లాడేది షార్ట్ టర్మే, జాతక రీత్యా మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది. అవన్నీ కాకుండా జాతక రీత్యా మనం చూసినప్పుడు ఏంటి, కొంతమందికి ఉద్యోగం పోయి కొంచెం ఇంట్లో ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ రాశి వాళ్ళకి. ఎందుకంటే కేతు సడన్గా ఇస్తుందన్నమాట, అలాగే సడన్గా తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అండ్ మనం చూసాము అంటే సీక్రెట్ ఎనిమీస్ కూడా వీళ్ళకి తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి అయిన మనకి బుధుడేమో 12వ ఇంట్లో ఉంటున్నారు కనుక తప్పక వీళ్ళకి చాలా మటుకు లాసెస్ అండ్ ఆల్సో ఖర్చులు చాలా అధికం ఉంటాయి అని చెప్పాలన్నమాట. అలాగే ఖర్చులు అధికం అంటే శుభ ఖర్చులే అవ్వచ్చు, అంటే ఏంటి ఒక అసెట్ కొనుక్కోవడం అనేది కూడా జరగచ్చు కదా. తప్పక ఇవన్నీ జాగ్రత్త పడడం అనేది మంచిది. ఈ నెల ఆర్థిక ఎదుగుదల ఉన్నప్పటికీ ఏంటంటే ఖర్చులు అనేవి చాలా అధికం ఉన్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్న పిల్లలు మాత్రం ఎదుగుదల చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో మనం చూసామంటే గురుగ్రహం సంచారం ఏమో చాలా బాగుంది కనుక వీళ్ళకి బిజినెస్లో, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. అలాగే లేడీస్ ఇంట్లోంచి ఏదైనా స్టార్ట్ చేయాలి, ఆంట్రప్రెన్యూర్ అవ్వాలి అనేది అది హాబీ కింద నేర్చుకుని అది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ నెల. అలాగే మనం చూసాము అంటే ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని కలవడం అనేది జరుగుతుంది. ఫెస్టివల్స్లో ఎంజాయ్ చేయడం అనేది తప్పక జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, అందుకని ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం ఈ నెల ఎస్పెషలీ చాలా చాలా మంచిది, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఆల్సో ఏంటంటే హెల్త్ కొంచెం ఏంటంటే సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కొత్తగా పెళ్ళైన దంపతులు కొంత మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో జాగ్రత్తగా, ఎస్పెషలీ నోటి దుడుసు వద్దు, ఆచితూచి మాట్లాడి జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. అలాగే ఏంటంటే పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవడం వీళ్ళకి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు ట్రావెలింగ్ వీళ్ళకి ఉంది కనుక, అండ్ ఆల్సో బయటకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే ఫారిన్లో సెటిల్ అవ్వాలి, అలాగే ఏంటంటే ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ తప్పక వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే ఏంటంటే వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో అప్లై చేయడం అనేది చేసుకోండి, శ్రమ పడండి. శ్రమ అయితే కామన్,
అందరికీను. సో శ్రమపడిన తగిన ఫలితం అనేది ఉంటుందన్నమాట, ఎస్పెషలీ స్టూడెంట్స్కి అండ్ పై చదువులకు వెళ్ళే వాళ్ళకి. మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని గ్రహానికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ శనికి ఏం పరిహారాలు చేయాలి అంటే 19,000 సార్లు జపం చేయడం, అలాగే దానం చేయడం అనేది ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, 108 టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ, లక్ష్మీ గణపతికి పూజ చేయడం కానీ ఎవ్రీడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు వస్తాయి కనుక, అవన్నీ ఆబ్స్టకల్స్ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ నివారణ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి. అలాగే ఏంటంటే పాలిటీషియన్స్ ఎస్పెషలీ దశమహావిద్యాలకి చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటి, కామాఖ్యకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మిగతా గ్రహాలకి ఎస్పెషలీ సూర్యగ్రహానికి మన అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి గణపతికి అథర్వ శీర్షం చదువుకోవడం ఎవ్రీడే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ తప్పక మహామృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ నవగ్రహ హోమాలు చేయడం కానీ, అలాగే శాంతి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిది. ఇప్పుడు బిజినెస్లో ఎదగాలి, అలాగే పొలిటికల్గా ఎదగాలి అంటే ఒక పదవి రావాలి, స్టేటస్ రావాలి అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే శనిగ్రహం అనుగ్రహం ఉండాలి, శనికాళ్ళని పట్టుకోవాలన్నమాట. సో తప్పక శనికి నవగ్రహ హోమాలు చేయడం కానీ, అలాగే శనిదానం ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది. ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. అది మాత్రం రెగ్యులర్గా చేయాలన్నమాట. శనికి ఏంటంటే ఆయన ఆయుకారకుడు, అలాగే ఏంటంటే కర్మకారకుడు కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది. అందరూ చేయొచ్చు ఈ పరిహారాలు, అది రెగ్యులర్గా చేయాలి, ఒకసారి చేసేసి వదిలేయడానికి కాదనమాట. సో రెగ్యులర్గా చేసినప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అన్నవాళ్ళు, నేను ఇందాక దశమహావిద్యాల గురించి చెప్తూ ఉన్నాను, బగళాముఖి హోమం అనేది చేయొచ్చు. అలాగే ఏంటంటే చాలామంది మనం పొలిటీషియన్స్ మనం చూస్తూ ఉంటాం కూడా, రాజశ్యామల యాగం అనేది చేస్తూ ఉంటారు. యజ్ఞ యాగాలు చేయడం అనేది చాలా మంచిది. మనమేమో నెలకి మాట్లాడుకుంటున్నాం కనుక మనం హోమాల వరకు ఆపుకున్నాం అనమాట. లేకపోతే యజ్ఞ యాగాలు అనేది తప్పక చేయాలి. చేస్తే ఏంటంటే మనకి ప్లస్కి ప్లస్ చేకూరుతుంది కనుక తప్పక డబుల్ ప్రమోషన్ అనేది తప్పక ఉంటుంది. అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ చేకూరుతాయి. అలాగే ధనం వచ్చే, సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక బగళాముఖి అనేది పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అన్నవాళ్ళు చేయడం అనేది చాలా మంచిది. ఎస్పెషలీ కామాఖ్యకి వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే మనకి చెప్పారంటే కూడా మన దగ్గర పురోహితులు కూడా ఉన్నారు. సో ఈ యాగాలు కానీ లేకపోతే పూజలు కానీ ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఒక రెమెడీ చేయాలి అన్నా కానీ జాతక రీత్యా జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అలాగే ఏంటంటే చేయించడం కూడా జరుగుతుందన్నమాట. తప్పక సంప్రదించండి.